హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన ఒక అమ్మాయి రేప్ కేసు గురించి ఈరోజు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఇన్ జలస్వరి, ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్ చదవడానికి మెడికల్ గురించి వచ్చింది. ఆ అమ్మాయి శుక్రవారం సాయంత్రం క్లాసెస్ ముగించుకుని క్యాంపస్ బయటికి తను తన ఫ్రెండ్తో కలిసి 8:30 PM క్యాంపస్ బయటికి వెళుతుండగా కొందరు కలిసి ఆ అమ్మాయిని పక్కనే ఉన్న అడవి ప్రాంతానికి లాక్కొని వెళ్ళి రేప్ చేశారు. ఆ రేప్ సంఘటన తెలుసుకొని శనివారం మార్నింగ్ పోలీసులు అక్కడికి రాగా ఇన్వెస్టిగేషన్ చేయగా పోలీసులు మొబైల్ టవర్ టెక్నాలజీ ద్వారా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా చాలామంది హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. అప్పటికే ఆ రేప్ జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయగా వాళ్ళే వచ్చే టైంకి ఆ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్ స్టేజ్లో ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. ఇదంతా జరుగుతున్న తర్వాత కూడా హాస్పిటల్ యాజమాన్యం ఎటువంటి సంబంధం లేని వంటి నిస్సహాయ స్థితిని చెబుతున్నారని పేరెంట్స్ వాళ్ళ భాషలో చెబుతున్నారు. శనివారం మార్నింగ్ నుంచి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేయగా ఒక ముగ్గురు దుండగులు దొరికినట్టు సమాచారం ఇచ్చారు. ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్సో కలెక్టెడ్ ఎవిడెన్స్. అడవి ప్రాంతంలో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళ చేయగలిగిన పనిని చాలా ఫాస్ట్గా చేస్తున్నారని పోలీసులు బయటకు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ ప్రతినిధి పగటిపూట శనివారం మార్నింగ్ కళాశాలను సందర్శించి వాళ్ళకి ధైర్యం చెబుతున్నారు. అండ్ అక్కడ ఉన్న సంఘటనలను కూడా సద్దుమణుగుతాయని ఆ మహిళా కమిషనర్ హాస్పిటల్కి వచ్చారని పోలీసులు చెబుతున్నారు.